సెప్టెంబర్ 21, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా సూర్యుడు బుధుడు ఇద్దరూ కలిసి కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క ఫలితాలు విద్య, ఉద్యోగము, వ్యాపారము, కమ్యూనికేషన్ రంగాల్లో విశేషమైన ప్రతిభ, విజయము, సక్సెస్, గ్రోత్ ఇలాంటివి కనబడుతున్నాయి. అయితే మంగళుడు తులారాశిలో సంచారం చేయడం వల్ల సంబంధ బాంధవ్యాలు, ఒప్పందాలు, ప్రయాణాలు వీటిలో అనుకూలత, సులభాన్ని ఇస్తున్నాడు. చంద్రుడు కర్కాటకంలో ఉండడం వల్ల కుటుంబంలో సంతోషము, ఆర్థిక స్థిరత్వము, భావోద్వేగాలను అణిచేటట్టుగా అంటే ఉద్రేకం లేకుండా ఉండేటట్టుగా ప్రతి ఒక్కళ్ళకి ఓవరాల్గా ఇచ్చే ఫలితాలు ఇవి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి సృజనాత్మకమైన ఆలోచనలు రావడము, క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన ఫలితాలు పొందడము, దాంతోపాటు ఆర్థిక లాభాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఉద్యోగము, వ్యాపారంలో విజయాలతో పాటు లాభాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబం అనుకూలతగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే వస్తున్నాయి. వాటిని పట్ల జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ఏదైనా ఒక కార్యం మీద మీరు ఈరోజు వెళ్ళాలి అని అనుకుంటే కనుక మీ కులదైవాన్ని కానీ ఇష్టదైవాన్ని కానీ తలుచుకుని వెళ్ళండి, సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుంది. అయితే ఇక్కడ మరొక విషయము, ఏదైనా విదేశాలలో కానీ ఇక్కడ మీ వ్యాపారంలో కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రము జాగ్రత్తలు తీసుకోండి. చిన్న నష్టాలు అనేది గోచరిస్తోంది. అంటే ధనపరంగా మోసపోవడం కానీ ధనపరంగా నష్టపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీ యొక్క అదృష్ట శాతము 90% గాను, దురదృష్ట శాతము 10% గాను కనబడుతోంది. అదృష్ట శాతం ఎక్కువ ఉంది కాబట్టి ఈ విషయంలో ఆ 10% కూడా కొంత ధనపరంగా ఇబ్బందులే తప్ప ఇతర ఎటువంటి ఇబ్బందులు కనిపించడం లేదు. అయితే మీ యొక్క లక్కీ కలరు ఆకుపచ్చ రంగు. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కానీ డెసిషన్స్ తీసుకునేటప్పుడు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి తీసుకున్నట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము, ఉదయమే గంగా జలంతో కానీ తులసి జలంతో కానీ మీరు అమ్మవారికి అంటే తులసి అమ్మవారికి అభిషేకం చేసుకోవడం కానీ, అభిషేకం అంటే ఇన్ ద సెన్స్ మనకి నీళ్లు పోసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు.